అమరావతిని కూడా శాసన రాజధానిగా చుట్టుపక్కల మనం డెవలప్ చేసుకుందాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపాదన తీసుకొస్తే అప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాం, పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మాట్లాడాలి. వినండి శేఖర్ గారు, మనం చిన్నపిల్లల ఆట ఆడుకోవద్దు, డిబేట్ లాగా మాట్లాడదాం. మళ్ళీ మన టాపిక్ ఇప్పుడు ఏదేదో రాజకీయాల దగ్గర కాదు. ఇవాళ పాయింట్ ఏంటంటే అమరావతి అన్నటువంటి దాంట్లో 3 కట్టేసి ఉన్నాయి. శాసనసభ అట్లాగే సెక్రటేరియట్, హైకోర్టు 3 కట్టేసి ఉన్నాయి. మీరు చెప్పినటువంటి వినండి, పూర్తిగా వినండి, వినడం అలవాటు చేసుకోండి సార్. మీరు ఫస్ట్ వినడం అలవాటు చేసుకుంటే డిబేట్ బాగుంటుంది అనమాట. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ 3 ఆల్రెడీ కట్టున్నాయి. మీరు చెప్పినటువంటి శాసన రాజధాని ఎన్నిటికీ కూడా ఇంతవరకు ఎలాంటి చట్టబద్ధత లేదు. అదే సందర్భంలో రేపు ఎలక్షన్ అయిపోతుంది. ఇవాళ రోజున రాజధాని అన్నది మీరు అనౌన్స్ చేయకపోతే, మీరు విశాఖపట్నం అన్నది చేయాలంటే సుప్రీంకోర్టు చేయాలి. అది ఏప్రిల్ 20 దాకా వాయిదా వేసేసింది. కాబట్టి ఎలక్షన్స్ లోపు అది కాదు. ఇప్పుడు ఉన్నంతలో మీకున్నటువంటి ఆప్షన్ ఆల్రెడీ కట్టున్నాయి కాబట్టి దీన్ని రాజధానిగా అనౌన్స్ చేయడం, దానికి సిద్ధపడతారా లేదా? సార్ ఆల్రెడీ మేము చెప్తున్నాం సార్, అమరావతి కూడా ఒక రాజధాని అని చెప్తున్నాం. ఒక రాజధాని అనే మాట లేదు సార్. భారతదేశంలో 3 రాజధానులు అనే కొత్త కాన్సెప్ట్ తెచ్చింది జగన్మోహన్ రెడ్డి. అది చట్టబద్ధత లేదా అన్నది తేల్చడానికే ఇప్పుడు సుప్రీంకోర్టులో కథ నడుస్తుంది. కాబట్టి అది తర్వాత మీరు తేల్చుకున్న తర్వాత తేల్చుకోవాలి. ఇప్పుడు పుట్టబోయే బిడ్డ గురించి ఇప్పుడు పేర్లు పెట్టుకోవాలనేసి ఆల్రెడీ పుట్టిన బిడ్డను వదిలేయకూడదు కదా. ఇప్పుడు సమస్య ఏంటంటే ఆల్రెడీ అమరావతి అన్నది ఒకటి పుట్టించారు, దానికి ఇంకా పేరు పెట్టలేదు. ఆ పేరు పెట్టే బారసాల కార్యక్రమం ఇప్పుడు చేయాల్సిన బాధ్యత మీకుంది. వాళ్ళు అమరావతిలో ఏది లోపం వదిలేశారు అంటే నగరాన్ని సృష్టించలేదు. వాళ్ళు 29 గ్రామాలే ఒక నగరం అన్నారు. తర్వాత సిఆర్డిఏ పరిధి మొత్తం కలిపితే అమరావతి అని చెప్పినేమో ప్రజలకు చెప్పారు. మీకు చేతనైతే ఈ విజయవాడ, గుంటూరు ఏ సిఆర్డిఏ పరిధి ఉందో ఇదంతా కలిపి అమరావతి అని డిజైన్ చేయొచ్చు. లేదంటే కనుక దీన్ని ప్రస్తుతానికి రాజధానిగా మేము చేస్తున్నాం, మేము వచ్చిన తర్వాత వైజాగ్ డెవలప్ చేస్తామని చెప్పాలి. ఎటు చెప్పకపోతే రాజధాని లేని లేదా పేరు లేని బిడ్డలాగా తయారవుతుంది కదా. ఓకేనా సార్, నేను చెప్పొచ్చా? సాయి గారు, ఒక విషయం, మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తున్నట్టు అమరావతి అనేది కూడా రాజధాని. కాకపోతే ఇప్పుడు సార్, కాకపోతే మీరు చెప్తున్నట్టుగా అమరావతిలో హైకోర్టు ఉంది, అమరావతిలో శాసనసభ ఉంది, అమరావతిలో అలాగే కూడా సెక్రటేరియట్ కూడా ఉంది కదా, దీన్ని మీరు కొనసాగిస్తారా అనే మీ ప్రశ్నకు మా సమాధానం ఏంటంటే, అమరావతిలో ఉండే శాసనసభ కానీ అమరావతిలో ఉండే సెక్రటేరియట్ కానీ చంద్రబాబు నాయుడు గారు తాత్కాలికం అని చెప్పి కట్టారు. కాకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వం వాటిని ఖచ్చితంగా కొనసాగిస్తుంది. కోర్టులో కేసులు తేలిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ని వైజాగ్ కి, అలాగే హైకోర్టు వచ్చేసి కర్నూలుకి తరలించడం కూడా ఖచ్చితంగా జరుగుతుంది సార్. ఇకపోతే హైదరాబాద్ ని కొనసాగిస్తాము అని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారు చెప్పిన మాటకి ఖచ్చితంగా సుబ్బారెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే, మాకు విశాఖ నగరం డెవలప్ అయ్యేంత వరకు